నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి జిమ్‌కి వెళ్దాం అనుకుంటున్నా. 6 అయిందిలే ఏం వెళ్తా. 2 మంత్స్ పే కూడా చేశా. ఏం వెళ్తాంలే. మీ వల్ల జిమ్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. నేను చూస్తాను కదా, వస్తారు 1 ఇయర్ డబ్బులు కట్టి 2 రోజులు కనిపిస్తారు, మళ్ళీ రాని మళ్ళా సెల్ఫీలు స్టేటస్లు ఫస్ట్ డే జిమ్ డే 1 డే 2 డే 3 అంతే ఇక. ఇది జిమ్ ఇండస్ట్రీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ జిమ్ ఖాళీనే ఉంటది, వాళ్ళకి వచ్చే వాళ్ళు రెగ్యులర్ ఉంటారు, వాళ్ళకి జిమ్ ఖాళీనే ఉంటది. ఇలా ఇది ఫస్ట్ మన న్యూ ఇయర్ రోజు వస్తారు. అబ్బా న్యూ ఇయర్ బ్యాచ్ అది. అవును, రిజల్యూషన్ అని వస్తారు. ఈ ఇయర్ 6 ప్యాక్ వేసేద్దాం, మనం ఈ ఇయర్ బాడీ పెంచేద్దాం, ఈ ఇయర్ తగ్గిపోదాం అని వస్తారు. డబ్బులు కట్టి నెల కూడా రారు, వెళ్ళిపోతారు. వీళ్ళ వల్ల జిమ్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఘోరం అసలు. మేము అనుకుంటాం, మేము కొలీగ్స్ కదా, జిమ్ ఓనర్ కి మేము మాట్లాడుకుంటాం, బక్రా కడుపున్నాడు వెళ్ళిపోతాం నీకే డబ్బులు అని అనుకునే వాళ్ళం మేము. ఫిట్నెస్ కి చాలా డిసిప్లిన్ గానీ ఉండాలి, డెడికేషన్ లేకపోతే కష్టం. ప్రతిరోజు లేచి నువ్వు చేతులు కాళ్ళు మజిల్ బ్రేక్ చేసుకోవాలి. మజిల్ బ్రేక్ అంటే ఇప్పుడు నువ్వు బరువు ఎత్తితే బాడీ ఏదో ఒకటి అవుద్ది లోపల. దానికి ఇప్పుడు బరువు ఇప్పుడు ఏదైనా బరువు మనం ఎత్తినప్పుడు ఏదైతే మజిల్ మీద పడుతుందో ఆ మజిల్ బ్రేక్ డౌన్ అవుద్ది. దానికి నువ్వు ప్రోటీన్ తినాలి. ప్రోటీన్ తినాలంటే డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ మెయింటైన్ చేయాలంటే నీకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి లైఫ్ లో. అవన్నీ డెడికేషన్ లోకే వస్తాయి. జిమ్ చేసే వాళ్ళు, రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఐ గివ్ దెమ్ రెస్పెక్ట్. కష్టం. మనం జిమ్ డబ్బులు కడతాంలే కానీ డైలీ 8 kilometers వాకింగ్ అయిపోతుంది ఆఫీస్ కి ఇంటికి. అది దాట్స్ రెగ్యులర్ ఫర్ యూ. అందుకే మీ బాడీలో చేంజెస్ రావు దాంతో. ఇఫ్ యూ యాడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దాట్, అప్పుడే బాడీలో చేంజ్ అవుద్ది. ఇప్పుడు ఎలా అంటే మీరు రెగ్యులర్ గా 8 కే వాక్ చేస్తారు, దట్ ఈస్ రెగ్యులర్ ఫర్ యువర్ బాడీ. మీ బాడీకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు దానికన్నా మీరు ఏదైనా ఎక్కువ ఇస్తే, ఇప్పుడు మీరు వాక్ చేస్తున్నారు, అదే ఇంక్లైన్ వాక్ గానీ రన్నింగ్ చేస్తే అప్పుడు మీకు బాడీ డిఫరెన్స్ వస్తుంది.